ఎందుకు వద్దులేవా ఇది అంటే ఒక పీసు రెండు మిక్సర్ తోస్తున్నారు. ఏంటి ఇద్దరు ఒక పళ్ళల్లో తిందాం అనుకుంటున్నారేంటి? చాలు చాలు సువర్ణక్క, చాలు చాలు చాలు. కూర్చోను అన్నం విడిగా తినాలి, దెబ్బలాటకి వెనకాల వెళ్ళాలి, పనికి ముందుండాలి, పొద్దున్నే నిద్ర లేగాలి. కీర్తిని చూసి చెప్తున్నావా? ఎందుకు మా ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచుతున్నారు మీరు? నిజమా? ఏమిద్దరు టామెంటరీ కాదా? కాదు, మారిపోయారా? మారిపోయారు. పెళ్ళిడు వచ్చింది కదా, కొత్తగా ఇప్పుడు అన్ని నేర్పుతున్నాం. ఇక టయానికి లేగాలి, ఎవరిని వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా నేర్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్నక్క పెళ్లి కూడా అయిపోతుంది కదా, నెక్స్ట్ నా చేసేస్తారు వీళ్ళు అని ఇక ఆలోచిస్తుంది. దారా ఫ్రెండ్స్, మంచి వేడి వేడిగా. ఎక్కడ ముస్లిం అమ్మా, పేరేంటమ్మా? సయ్యద్. మంచి చక్కగా లైట్గా మసాలా తక్కువతో తిన్నా. బాగుంది, సూపర్. కాదు కాదు, అలవాటు అయిపోయిందంట. అరే నా పల్లి చూడ చేతిలో 3 ఉన్నాయి. ఇంకో పళ్ళె మా ఆయనకి వేడిగా ఉంది, చల్లగా అయింది, అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అన్నం పెట్టారా పెట్టలేదా? ఆకలేస్తే ఒక ముద్ద తినేయటం. కట్ట వేసుకుంటున్నారు అప్పుడే. కట్ట గిన్నెలో పోస్తున్నానమ్మా. చెప్పండి. అంటే నేను ఫస్ట్ తినేద్దాం అనుకున్నా కానీ ఇంత పరుంది ఇది. కుటుంబ సురక్ష దాసరి సరిగ్గా కాదు, కుటుంబ సురక్ష, కుటుంబ సున్నితి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మా వదిన చక్కగా బిర్యానీ తెప్పించింది. ఇక భోజనం అయితే చేసేస్తాము. మా మరిది గారు తోడుకోళ్ళు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు మీరు నిదానంగా రండి, మాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తామని చెప్పేసేసని వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఇంకొక ఆడపడుచు దగ్గరికి వెళ్దాం, ఇంకొక వదిన దగ్గరికి వెళ్దాం. ఆ వదిన ఎవరు ఏంటి అన్నది అక్కడ కింద చూపిస్తాను. బాగులే బా, ఫస్ట్ బాగుగా ఎవరైనా ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్తారు. మా ఆయన అయితే లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్తున్నారు. నువ్వు పెద్దదానివా చిన్నదానివా? నువ్వు ఓహో. ఎవరికి సజీవం గారి కంటే చిన్నదా పెద్దదా అని అడుగుతున్నాను నేను. సరే అయితే
ఇగో ఒక నెల. నువ్వంటే ఇక బావ హైట్ తక్కువ ఉన్నాడని చెప్పి అందరికంటే చిన్నవాడు అనుకుంటావు నువ్వు. అన్నయ్య చెప్తుంటే మాకు తప్పే భయమే ఉంది దాంట్లో. ఏ అన్నయ్య ఇంకా 2 సంవత్సరాలు కుమారికి 43 నీకు? కుమారికి 40. 2 ఏళ్ళలో బావ పిచ్చినాను ఇక. అని నెలకు 4,000 అమ్మయ్య అనుకుంటున్నాడు. అమ్మయ్యా ఇంటికి వచ్చేస్తాయి ఇక. టెన్షన్ లేని జీవితం. ఎలాగోలా చేసి నువ్వు కూడా ఎక్కువ రాబిచ్చేసుకోవచ్చుగా రైస్. నేను ఎక్కువే ఉంది ఆల్రెడీ 2 సంవత్సరాలు. మీ అమ్మలకి ఎక్కువ రాశారు. అది పాపం అబ్బా. ఇప్పుడు ఈ వాడి పింఛన్ రావాలి మీ అసలు అమ్మలకి. బాబాయ్కి రావాలి. మీ మామ వీళ్ళ మావయ్యకి. ఆయనకి ఇంతవరకు ఏం లేదు. మరి అంత 57 ఉన్నాయి అంట దాంట్లో. ఎడ్డి కడిగినట్టు ఇప్పుడు గిన్నె కడగదేమో. ఫ్రెండ్స్ మారేమా ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక నాకు తాగుద్ది కాదు. ఇంక నేను తాగను టీ. మారేమా చాయ్ పెట్టింది. అయితే కాకపోతే టీ కొంచెం పొడి మరగాలి. అదేం కాదు. టీ పొడి తేడా అయ్యింది. నా టీ క్యాన్సిల్. నువ్వు ఆశపడివి అది అక్కడి నుంచి సుహాస్ని పెడతానంది టీ. లేదు వద్దు నీకు కుమారి పెట్టిన టీయే కావాలి అనుకొని వచ్చేది. అందుకనే నువ్వు నా టీయే అడుగుతావరా నువ్వు. నేను కొద్దిగా చిక్కగా పెట్టేశాను. నీ స్టైల్లో నువ్వు పెట్టాలి అంతేగాని నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? నేనేం ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఆయన ఏం చెప్పలేడు. మాట అయిపోయింది. ఏమన్నారు? నాకు బాగానే ఉంది. అది సంగతి. 16 12 ఎక్స్పైర్ అయిపోయినాయి పాలు. వాళ్ళే పాపం అనుకుంటాయంట. పాత చేరింది పట్టు చేరమ్మన్నారు. ఏంటి వాళ్ళే అటు నుంచి వస్తా తెచ్చాను. ఎక్స్పైర్ అయింది తెచ్చాడా చూస్తుంది. ఎప్పుడు వచ్చి ఎప్పుడు తిరిగి ఎప్పుడు దాకా పాల ప్యాకెట్ ఎప్పుడు దాకా తెలియదు. రేపటి దాకా టైం ఇస్తాడు. ఇన్ని రోజులని ఉంటుంది టైం. ఇవాళ 12 రేపు దాకా. ఏది సుహాస్ని? అక్కడ తీసుకెళ్ళిపోవాలి. అప్పుడే అవ్వదు. రింగుల షాప్లో తీసుకొచ్చా. ఇక నా టీ తీసేసుకో. నాకు వద్దు ఇంకా టీ. టీ తాగాలన్నా ఇది పోయింది. అదే ఉంది. నీకు నచ్చ నా నోరు నేను చెడగొట్టుకోలేను. ఇప్పుడు అన్నయ్యకి బాగుంది అన్నారు. బావగారు కూడా పర్వాలేదు అన్నారు. వద్దునా ఈ మధ్య మా ఇంట్లో ఒక్కటి తాగుతున్నాడు కదా. అంటే రోజు ప్రతి ఇంటికి వెళ్ళి టీ తాగేసి వస్తావు నువ్వు. మా ఆయనకి టీ కాదు కానీ అందరం వంటలో తినిపించాలి మా ఆయనకి. అప్పుడు కానీ తెలియదు ఇట్లా వాల్యూ. వదిన ఏమి ఇస్తున్నారు మాకు? సంజీవి వదిన మా కోసం కాఫీ పెట్టింది. చక్రాలు నిండా ఇచ్చింది. మొత్తం అవచేసేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసేస్తాము. ఇప్పుడైతే కనుక ప్రెసెంట్ ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాము. నిన్నైతే ఫుల్ రెస్ట్ చేసుకొని ఇంకా కుమారి వదినోళ్ళింటికి, సుహాసిని వదినోళ్ళింటికి, సజీవం గారింటికి ఇలా వెళ్ళామన్నమాట. ఇంకా నేను నైట్ అయితే మాత్రం 9:10 మనం బస్సు ఎక్కితే తెల్లారుజామున 5:30 కల్లా మనం ఇంటి దగ్గరికి వచ్చేసేస్తాము. ఇప్పుడైతే కనుక మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే సింపుల్గా చేసేస్తాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ 4-5 డేస్ ఇంట్లో లేను కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకొని వంట చేసేసరికి ఇప్పుడైతే కనుక వాళ్ళకి సింపుల్గా అయితే బగారా రైస్, చికెన్ కర్రీ చూపిద్దు కదా నేను. బాస్మతి రైస్తో బగారా రైస్ వేసేసాను. అలాగే చికెన్ కర్రీ కలర్ఫుల్గా, పప్పుచారు పెట్టాను, వైట్ రైస్ చేశాను. ఇక బ్యాలెన్స్ పెరుగు చట్నీ ఉంది, అది చెయ్యాలి. వాళ్ళు వచ్చే ముందు చేద్దామని చెప్పేసి రిలాక్స్ అవుతున్నాను. అప్పుడు సింగల్ బెడే పాటు ₹100.
ఇల్లమ్మా చార్మినార్ నైట్ పూట ఫుల్ కలరింగ్ ఫుల్ అడావడి వర్షం వచ్చేలాగా ఉంది రారా ఆయన పిల్లలు చూద్దంటే అది ఇంట్లో దిగొచ్చు కదా వీళ్ళు ముగ్గురు భలే ఉన్నారండి ఒకే కలర్ డ్రెస్ వేసి ఇటు నుంచోండి లైటింగ్ పడుతుంది దగ్గర నుంచోండి అందరం కాదు కాదు ఇది లైటింగ్ బాగా వస్తుంది వెళ్ళరా ఫేస్లు క్లియర్గా ఉన్నాయి వర్షం పడుతుంది కానీ రండి లేడీస్ అంతా క్లిప్పులు జడ ఐటమ్స్ అన్ని అమలు ఆ కొట్టుకాడ నుంచి పక్క కొట్టు చూపుతుంది వర్షం వస్తుంది ఎవరి కాళ్ళు సర్దేస్తున్నారు వాతావరణం అయితే మారిపోయింది ఇగో చూసావా గురు సీట్ ఏ రాళ్ళు వాళ్ళు రాలేదా చార్మినార్ చూసేసాం బస్సులో రిటర్న్ వెళ్ళిపోతున్నాం బాగుందా రాత్రిపూట చార్మినార్ మీ డాడీ ఏంటి అప్పుడే నీరసపడిపోయారు రాత్రిపూట చార్మినార్ చూస్తా అన్నారు ఎరా మీ డాడీ ఏం కొనలేదండి నీకు రాత్రిపూట చార్మినార్ దగ్గర ఇచ్చింది మీ అక్కడికి ఒకసారి ఏమ్మా ఎలా ఉంది చార్మినార్